హాయ్ అండి. ఉలవలతో ఎప్పుడైనా ఈ రెసిపీ చేశారా? చాలా సింపుల్ రెసిపీ, అలానే చాలా ఈజీ రెసిపీ అనమాట. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు అంటే మార్నింగ్ నానబెట్టి ఒక 7 hours నానబెట్టినా సరిపోతుంది. అలా నానబెట్టిన ఉలవల్ని కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉప్పేసి ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. సో ఇలా ఉడికిన ఉలవల్ని వడకట్టుకోవాలి. వడకట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, అలానే కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, దానితో పాటుగా చిన్న అల్లం తురుము మధ్య మధ్యలో నములుతుండగా పంటి కింద పడి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. రెసిపీ చాలా మంచి రెసిపీ, చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ కూడా. అలానే పసుపు, కొంచెం ఉప్పు, కారం మనం సపరేట్గా పెట్టుకున్న ఉలవల్ని యాడ్ చేసి బాగా ట్రై చేసుకోవాలి. చాలా ఈజీ కదా. నార్మల్గా ఇలా కూడా వద్దనుకుంటే ఉప్పు వేసుకొని ఎలాగ ఉడికించుకుంటాం కాబట్టి అలా అయినా సరే తినేవచ్చు. ఉలవలు ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఉలవల్లో. డైట్ చేద్దాము, పీసీఓడి ఉంది, బాగా బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ ఉలవలు డైలీ తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి చాలా తక్కువ అవుతుంది. అలానే వాటర్ కూడా పడేన అవసరం లేదు. కిడ్నీ స్టోన్స్ ఉండి ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఈ వాటర్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది త్వరగా తగ్గుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్.